కొన్ని నగరాలు కాలంతో పాటు మాయమైపోతాయి. కాని కొన్ని నగరాలు కాంచీపురం లాంటివి కాలానికెదురు నిలిచి సాక్ష్యంగా ఉంటాయి. ఇది కేవలం ఒక నగరం కాదు, రాళ్లతో రాసిన ఒక పెద్ద లైబ్రరీ. పదండి, ఈ ప్రయాణంలో ఆ రాతిపుటలను ఒక్కొక్కటిగా తిరగేసి శతాబ్దాల నాటి కథలను చదివేద్దాం. నగరేషు కాంచీ అంటే నగరాల్లోకెల్లా కాంచీపురమే బెస్ట్ అని. ఇంత పెద్ద మాట మహాకవి కాళిదాసు ఎందుకన్నారు? ఎందుకంటే ఇది మోక్షాన్ని ప్రసాదించే 7 పవిత్ర నగరాల్లో ఒకటి. అసలు విషయమేంటంటే, మిగిలిన 6 ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణాన ఉన్న ఒకే ఒక్క మోక్ష నగరం ఇదే. అది కాంచీపురం యొక్క స్పిరిచువల్ పవర్. కాంచీపురంలో హిస్టరీ కోసం మ్యూజియంలకు వెళ్ళక్కర్లేదు, వీధుల్లో నడిస్తే చాలు. ఇక్కడి ప్రతి గుడి ఒక హిస్టరీ బుక్లోని ఒక చాప్టర్ లాంటిది. ఒకప్పుడు ఇటుక కర్రతో కట్టిన చిన్న చిన్న గుళ్ల దగ్గర్నుంచి కాలంతో పాటు రాళ్లతో నిర్మించిన ఈ భారీ కట్టడాల వరకు ఆ మొత్తం 1500 ఏళ్ల ప్రయాణం మన కళ్లముందే కనిపిస్తుంది. ఓకే, మన టూర్ స్టార్ట్ చేసే ముందు ఈ నగరం యొక్క ఆత్మను అర్థం చేసుకుందాం. కాంచీపురం అంటే కేవలం వీధులు, బిల్డింగ్లు కాదు. ఇది శివకాంచీ, విష్ణుకాంచీ అని 2 భాగాలుగా విడిపోయింది. ఇది జస్ట్ మ్యాప్లో గీసిన గీత కాదు, ఇది భక్తికి సంబంధించిన 2 వేరువేరు ప్రవాహాలు. సో మన జర్నీని మొదటి రాతి ఆలయాలతో శివకాంచి నుండి మొదలుపెడదాం. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి పల్లవ రాజుల కాలానికి వెళ్తున్నాం, సుమారుగా 7వ శతాబ్దానికి. అప్పటిదాకా టెంపుల్స్ అంటే ఏంటి? కర్ర, ఇటుక, మహా అయితే కొన్ని దశాబ్దాలుంటాయి. కాని పల్లవులొచ్చారు, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. వాళ్ళు శాశ్వతమైన రాయితో ఆలయాలు కట్టడం మొదలుపెట్టారు. ఇది కైలాసనాథర్ టెంపుల్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? చాలా టెంపుల్స్ లాగా 100 ఏళ్లపాటు వేరువేరు రాజులు కట్టలేదు దీన్ని. ఇది ఒక్క రాజు, రాజసింహ పల్లవుడి విజన్, ఒకేసారి ఒకే ఆలోచనతో కట్టబడింది. ఆ చుట్టూ ఉన్న గోడలు, చిన్న చిన్న గుళ్ళు చూడండి, అదొక దైవికమైన కోటలా బయటి ప్రపంచాన్ని, లోపలి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వేరుచేస్తుంది. ఇక్కడొక చిన్న స్వరంగముంది, కాని ఇదేదో సీక్రెట్ ప్యాసేజ్ కాదు, ఇది అంతకన్నా చాలా ఎక్కువ. ఒక ఇరుకైన ద్వారం నుంచి లోపలికి పాకాలి. లోపలంతా చీకటి, అది మన భూమి మీద జీవితం లాంటిది. తర్వాత ఇంకో ద్వారం నుంచి బయటకు వెలుగులోకొస్తాం, అదే మోక్షం. అంటే రీబర్త్ సైకిల్ నుంచి బయటపడటాన్ని మాటల్లో కాకుండా మన శరీరంతోనే అనుభవించేలా చేశారు. అమేజింగ్ కదా? 8వ శతాబ్దంలో డెమోక్రాటిక్ ఎలక్షన్, నమ్మగలమా? కాని వైకుంఠ పెరుమాళాలయంలో అదే జరిగింది. ఇక్కడ రాళ్లమీద దేవుళ్ల కథలు మాత్రమే కాదు, ఒక రియల్ హిస్టారిక్ ఈవెంట్ చెక్కారు. అదేంటంటే పూజారులు, మంత్రులు ఇంకా ప్రజలు అందరూ కలిసి వాళ్ల కొత్త రాజుని ఎన్నుకోవడం. హిస్టరీని రాళ్లలో ఇలా కూడా దాచొచ్చనమాట. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని 100 ఏళ్లు ముందుకు వెళ్దాం, చోళులు, విజయనగర రాజుల కాలానికి. ఇక్కడ సీన్ మొత్తం మారిపోయింది. చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ నుంచి ఆకాశాన్ని తాకే అంత పెద్ద కట్టడాల మీదకి షిఫ్ట్ అయింది. సిటీ స్కైలైన్ మొత్తం రీడ్రా చేసినట్టు అయ్యింది. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, పల్లవులు వాడింది సాఫ్ట్ శాండ్స్టోన్. వాళ్ల ఫోకస్ అంతా గర్భగుడి మీద, చిన్న చిన్న డీటెయిల్స్ మీద. కాని విజయనగర రాజులు వాడింది గ్రానైట్, చాలా స్ట్రాంగ్. అందుకే ఫోకస్ మారింది భారీ గోపురాల వైపు. ఇది జస్ట్ మెటీరియల్ మార్పు కాదు, ఆ మెటీరియల్ బలం వల్లే అంత పెద్ద గోపురాలు, మండపాలు కట్టడం సాధ్యమైంది. 1000 ఈ నంబరెందుకు? ఎందుకంటే మనమిప్పుడు 1000 కాల్మండపం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే 1000 స్తంభాల మండపం. ఇవి జస్ట్ పిల్లర్స్ కాదు, రాతితో కట్టిన ఒక అడవిలాంటివి. పర్ఫెక్ట్ జామెట్రీతో ఉంటాయి. వాటి మధ్యలో నిల్చుంటే ఎటు చూసినా పిల్లర్సే, అంతు లేకుండా ఉన్నాయా అనిపిస్తుంది. అదొక ఇల్యూషన్. ఓకే, ఇప్పటిదాకా మనం హిస్టరీ, ఆర్కిటెక్చర్ చూశాం కదా. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వెళ్దాం. కథలు, రహస్యాలు, మిస్టరీస్. ఈ రాళ్ల వెనుక దాగున్న కథలేంటి, సైన్స్కి నమ్మకానికి మధ్య ఉన్న లింకేంటి చూద్దాం. 40 ఇదొక నంబర్ కాదు, ఒక నిరీక్షణ, ఒక మిస్టరీ. ఇది అత్తి వరదర్ కథ. ఒక దేవుడి విగ్రహం 40 ఏళ్లపాటు నీళ్లలో ఉండి ఒక్కసారి మాత్రమే బయటకు వస్తుంది. సో ప్రాసెస్ ఏంటంటే, ప్రతి 40 ఏళ్లకొకసారి టెంపుల్ ట్యాంక్ని మొత్తం ఖాళీ చేస్తారు. అత్తికర్రతో చేసిన ఆ విగ్రహాన్ని బయటకు తీస్తారు. జస్ట్ 48 రోజులు అంతే. ఆ తర్వాత మళ్లీ నీళ్లలోకి. ఆ 48 రోజుల్లో లక్షల మంది వస్తారు ఒక్కసారి చూడాలని. హిస్టరీ ప్రకారం దండయాత్రల నుంచి విగ్రహాన్ని కాపాడటానికి నీళ్లల్లో దాచిపెట్టడం మొదలుపెట్టారట.
అదే ఇప్పుడు ఇంత పెద్ద ఫెస్టివల్ అయింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. టెంపుల్ సీలింగ్ పైన 2 బల్లులుంటాయి. ఒకటి బంగారం, ఇంకొకటి వెండి. నమ్మకం ఏంటంటే వాటిని టచ్ చేస్తే గౌళి దోషం పోతుందట. అంటే మనమీద బల్లి పడితే వచ్చే బ్యాడ్ లక్ పోతుందట. ఒక చిన్న జానపద నమ్మకం ఎలా మెయిన్ టెంపుల్ రిచువల్లో భాగమైందో చూడండి. ఇప్పుడు దీన్ని చూడండి. రాతి గొలుసులు. ఇవి చిన్న చిన్న ముక్కల్ని అతికించి చేసినవి కాదు. ఒకే ఒక గ్రానైట్ రాయిని తొలిచి లోపల కదిలే లింక్స్లా చెక్కారు. బయట రాయిని పగలగొట్టకుండా లోపల ఎలా చెక్కారో ఊహించుకోండి. ఇది ఆర్ట్ కాదు, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్. సరే, మనం శివ టెంపుల్స్ చూశాం, విష్ణు టెంపుల్స్ చూశాం. కానీ కాంచీపురం యొక్క అసలు పవర్ సెంటర్ ఎక్కడుంది? అది కామాక్షి అమ్మవారి టెంపుల్. ఈ సిటీకి స్పిరిచువల్ కీ ఆమె చేతుల్లోనే ఉంది. ఇక్కడ చాలా విచిత్రమైన యునీక్ రూల్ ఒకటుంది. కాంచీపురంలో ఏ శివాలయంలోనూ అమ్మవారికి వేరే గుడి ఉండదు. ఎందుకంటే సిటీలో ఉన్న మొత్తం దైవిక స్త్రీశక్తి, అంటే డివైన్ ఫెమినన్ ఎనర్జీ అంతా ఒకే చోట కామాక్షి రూపంలో కేంద్రీకృతమై ఉందని నమ్ముతారు. సో ఆమె జస్ట్ శివుడి భార్య కాదు, షీఈస్ ది పవర్ సోర్స్. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ముందు శ్రీచక్రం అని ఒక జామెట్రిక్ డిజైన్ ఉంటుంది. దాని వెనక ఒక కాన్సెప్ట్ ఉంది. అమ్మవారి విపరీతమైన శక్తిని ఒక కంట్రోల్డ్ పాజిటివ్ ఎనర్జీగా మార్చడానికి ఆదిశంకరాచార్యులు దీన్ని స్థాపించారని అంటారు. అందుకే ఇక్కడ పూజలు విగ్రహానికి, ఈ చక్రానికి రెండింటికీ జరుగుతాయి. ఫైనలీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంచీపురం అంటే రాళ్ళు, శిల్పాలు మాత్రమే కాదు. అదొక డెడ్ మ్యూజియం అస్సలు కాదు. ఇదొక బతికున్న నగరం. ఇక్కడ గతం, వర్తమానం కలిసి నడుస్తాయి. దీని గురించి ఆలోచించండి. సంవత్సరంలో కరెక్ట్గా మార్చి నెలలో 3 రోజులు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ కిరణాలు కారిడార్ల గుండా, ద్వారాల గుండా ప్రయాణించి పర్ఫెక్ట్గా శివలింగం మీద పడతాయి. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ప్రిసిషన్. ఆస్ట్రానమీ, ఆర్కిటెక్చర్ రెండింటిని కలిపి వాళ్లు చేసిన ఒక అద్భుతం. ఇక ఫెస్టివల్ సంగతి. గరుడసేవ ఉత్సవం లాంటివి జరిగినప్పుడు దేవుడు గుడిలోంచి బయటకు, వీధుల్లోకి వస్తాడు. మ్యూజిక్, డాన్స్, పెద్ద పెద్ద సిల్క్ గొడుగులతో ఆ ఊరేగింపు చూస్తుంటే తెలుస్తుంది ఈ నగరం యొక్క ఆత్మ ఎంత సజీవంగా, ఎంత వైబ్రెంట్గా ఉందో. సో ఒక నగరం యొక్క హిస్టరీ, సైన్స్, స్పిరిచువాలిటీ అన్నీ ఒకేసారి మన కళ్ల ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది? అదే కాంచీపురం. ఇక్కడ గతం చనిపోలేదు, అది రాళ్లలో బతికే ఉంది, మనతో ఇంకా మాట్లాడుతూనే ఉంది.